హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పెన్యం వైబ్స్. మనము ఇంట్లో ఉపయోగించే వస్తువులలో ఆల్రెడీ డే 10 వరకు కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు డే 11లో ఉన్నాం. డే 11లో మరికొన్ని 5 పదాలు నేర్చుకుందాం. లెట్స్ గో. బేసిక్ ఇంగ్లీష్ వర్డ్స్, ఇంగ్లీష్ టు తెలుగు, హోమ్ ఐటమ్స్. ఈరోజు డే 11లో ఉన్నాం. డే 11లో ఒక 5 పదాలు నేర్చుకుందాం. ఫస్ట్ వర్డ్ స్పూన్, ఫోక్, SPOON, స్పూన్. ఫోక్, FORK, ఫోక్. Second word plate, PLATE, plate. Third word bowl, BOWL, bowl. Fourth word chopping board, CHOPPING, chopping, BOARD, chopping board. Fifth word stove, STOVE, stove. ఇప్పుడు మనము ఈ 5 పదాల యొక్క మీనింగ్స్ మరియు ఎగ్జాంపుల్ సెంటెన్స్ ని నేర్చుకుందాం. ఫస్ట్ వర్డ్ స్పూన్ ఆర్ ఫోర్క్. స్పూన్ ని తెలుగులో ఏమంటారు? చెంచా. ఫోర్క్ ని ముండ్ల గరిట. అంటే స్పూన్ చిన్నదిగా ఉంటే దాన్ని చెంచా అంటాము, అదే పెద్ద పెద్ద గంటలుగా ఉంటే దాన్ని గరిట అంటాము. అదే ముండ్ల గరిట అంటే ఫోర్క్. ఎందుకు ముండ్ల గరిట అంటాము? ఇక్కడ మనకి ఎడ్జెస్ లెట్ట కూసుగా ఉంటుంది కాబట్టి అది ముళ్ళు లెట్ట ఉంటే కూసుగా ఉంటుంది, దానివల్ల దీన్ని ముండ్ల గరిట అంటాం. దాని మీనింగ్ చూద్దాం. ఏ స్పూన్ ఈస్ యూజ్డ్ టు స్కూప్ ఆర్ స్టిర్ ఫుడ్. స్పూన్ అంటే ఏంటి? చెంచా అనేది తినడానికి లేదా కలపడానికి వాడే సాధనం లేదా పరికరం లేదా వస్తువు అని చెప్పచ్చు. ఈ చెంచా అనేది ఏంటి? మనం తినేదానికి యూజ్ చేస్తాము, ఏదైనా మిక్స్ చేయాలన్నా కలపడానికి యూజ్ చేస్తాము. అదే ఫోర్క్ ఏంటి? ఏ ఫోర్క్ ఈస్ యూజ్డ్ టు పిక్ అప్ ఆర్ ఈట్ ఫుడ్. అంటే ఫోర్క్ అంటే ఏంటి? ముండ్ల గరిట అనేది. ముండ్ల గరిట ఆహారాన్ని ముక్కలుగా చేసి తినడానికి వాడతారు. అంటే మనకి పెద్ద పెద్ద పీసెస్ గా ఉంటుంది. ఏదో ఇప్పుడు చికెన్ అనుకోండి, పెద్ద పెద్ద పీసెస్ గా ఉంటాయి. అప్పుడు ఒక స్పూను ఫోర్క్ యూజ్ చేసి పీసెస్ ని కట్ చేసి తినొచ్చు కదా, దానికి ఫోర్క్ ని యూజ్ చేస్తారు. ఇప్పుడు మ్యాగీ, నూడిల్స్ అలాంటి వాటిని తినేదానికి మనకి ఫోర్క్ ని యూజ్ చేస్తాం. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ అనేది చూద్దాం. ఐ ఏట్ రైస్ విత్ ఏ స్పూన్ అండ్ నూడిల్స్ విత్ ఏ ఫోర్క్. నేను అన్నం చెంచాతో తింటాను మరియు నూడిల్స్ ని ముండ్ల గరిటెతో తింటాను. ముండ్ల గరిటె అంటే ఏంటి? ఫోర్క్ తో తింటాను. ఇప్పుడు నేను అనేది స్పూన్ తో తింటాను, చాలా మంది చేతులతో తింటారు. నూడిల్స్ ని కంపల్సరీ మనము ఇలాంటి ఫోర్క్స్ తోనే యూజ్ చేసి తినగలుగుతాం. ఎందుకు? నూడిల్స్ అంటే పొడుగుగా ఉంటుంది, దాన్ని మనం ఇలాంటి ఫోర్క్ యూజ్ చేస్తే తినాలి. ఇక్కడ చూడండి ఫస్ట్ పిక్చర్ లో స్పూన్స్ చూడండి, బిగ్, స్మాల్, చాలా సైజెస్ లో ఉంది. మనకి డిఫరెంట్ షేప్స్ లో కూడా దొరుకుతుంది. ఇక్కడ ఉంది చూసారా, ఇది ఓవల్ షేప్ లో ఉంది, దాన్ని సర్కిల్ షేప్ లోనే దొరుకుతుంది, స్క్వేర్ షేప్ లోనే ఉంటుంది. ఆ షేప్స్ మనకి ఏ షేప్స్ కావాలన్నా అలాంటి షేప్స్ అంటే దొరుకుతుంటుంది. ఫోర్క్ కూడా చూడండి, ఇక్కడ మనకి డిఫరెంట్ సైజెస్ లో ఉంది. అదే విధంగా ఈ ఫోర్క్ కింద వచ్చి ఈ మొత్తం స్టీలే ఉంది, మనకి ఇక్కడ చెక్కతో కూడా వస్తుంది. అలా డిఫరెంట్ సైజెస్, డిఫరెంట్ షేప్స్ లో కూడా ఉంటుంది. కింద చూడండి మనకి స్పూన్స్ డిఫరెంట్ గా ఉంది. ఇది ఏమి? ఇక్కడ చూడండి నేను చెప్పినట్టు ఇక్కడ సర్కిల్ షేప్ లో, రౌండ్ షేప్ లో కొంచెం బౌల్ లోతుగా ఉంది. ఇది ఏమి? ఆయిల్స్ అలాంటి వాటికి యూజ్ చేయొచ్చు, ఆయిల్ ఎత్తుకొసేదానికి బాగా కంఫర్ట్ గా ఉంటుంది. ఇది కూడా డిఫరెంట్ సైజెస్ లో ఉంది. కింద చూడండి థర్డ్ వన్ ప్లాస్టిక్ స్పూన్స్. అవి ఏమి? మనకి చెంచా లాగా ఉంది, ఫోర్క్లు ఉంది. ఇప్పుడు మనకి ఇలాంటి స్పూన్స్ ప్లాస్టిక్స్ లోనూ వస్తుంది, స్టీల్స్ లోనూ వస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. షీ ఏట్ సూప్ విత్ ఏ స్పూన్. ఆమె ఏం చేసింది? సూప్ ని బౌల్లో పోసి తాగింది అనమాట. ఈ స్పూన్స్ తో, ఫస్ట్ ఉన్న స్పూన్స్ తో తాగాలంటే కష్టం. దానికి ఏం చేద్దాం? ఇక్కడ సెకండ్ ఉన్నాయి చూసారా, ఇలాంటి స్పూన్స్ అయితే మనకి సూప్ కొద్దిగా వస్తుంది, దాన్ని తాగొచ్చు స్పూన్స్ తో. ఇంకొక థర్డ్ ఎగ్జాంపుల్ చూద్దాం. దే యూజ్డ్ ఏ ఫోర్క్ టు ఈట్ ద సలాడ్. అంటే ఫ్రూట్ సలాడ్స్ అలాంటివంతా ఉంటుంది, మనము ఎట్టా స్పూన్స్ తోనే తినొచ్చు. స్పూన్స్ తో అంత పర్ఫెక్ట్ గా రాదు, ఇలాంటి స్పోక్స్ అయితే అట్టగుచ్చుకున్నామో ఎత్తుకొని తినొచ్చు. ఇంకొక వర్డ్ చూద్దాం. సెకండ్ వర్డ్ ప్లేట్. అంటే తట్ట లేదా పళ్ళెం అంటాం. ప్లేట్, PLATE, ప్లేట్ అంటే తట్ట లేదా పళ్ళెం అని అంటాం తెలుగులో. మీనింగ్ చూద్దాం. ఏ ఫ్లాట్ డిష్ యూజ్డ్ టు సర్వ్ ఆర్ ఈట్ ఫుడ్. అంటే తినే ఆహారాన్ని పెట్టే పళ్ళెం లేదా తట్ట అని అంటాం. తినే ఆహారం, మనము ఇప్పుడు ఏమి తినాలనుకుంటున్నామో అవి ప్లేట్ మీద పెట్టుకొని మనం తినవచ్చు. మనం ఇప్పుడు సపోజ్ అన్నం తినాలనుకుంటాము, పండ్లు ఇలాంటివన్నీ తినేదానికి మనం ఇలాంటి ప్లేట్స్ అంతా యూజ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఫస్ట్ ప్లాస్టిక్, సెరామిక్స్ తో చేస్తారు. అవి చాలా డిఫరెంట్ సైజెస్ లో ఉంది, మనకి డిఫరెంట్ షేప్స్ లో కూడా దొరుకుతుంది. ఇప్పుడు కలర్స్ లో కూడా ఉంది ఫస్ట్ లో. ఇప్పుడు సెకండ్ మన కింద ఉన్నాయి చూడండి స్టీల్ ప్లేట్స్. ఇక్కడ చూడండి ఈ మధ్యలో రైస్ పెట్టుకోవచ్చు, ఇక్కడ మనకి ఏమైనా వేస్టేజెస్ ఉంటే అవి పెట్టుకోవచ్చు,
మనకి ఏమైనా వెజిటేబుల్స్ కర్రీస్ ఉంటే అవి పెట్టుకోవచ్చు, మనకి సాంబార్, రసం, మజ్జిగ అలాంటివన్నీ కూడా పెట్టుకోవచ్చు. ఒకే ప్లేట్లో మనీ సర్వ్ చేసుకొని ఒకేసారి తినచ్చు. ఇది ఏమి ఎక్కువగా స్టీల్లో తయారు చేస్తూ ఉంటారు. ది ప్లేట్స్ని ఏమి సెకండ్ ప్లేట్స్ని ఎక్కువ పెద్దోళ్ళు పిల్లలు యూజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు థర్డ్ వన్ కింద ఉన్న ప్లేట్స్ చూడండి, రౌండ్ ప్లేట్స్. అవి కూడా డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో ఉంది, మనకి డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో కూడా అమ్ముతూ ఉంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. షీ ప్లేస్డ్ ద ఫుడ్ ఆన్ ఏ క్లీన్ ప్లేట్. ఆమె ఆహారాన్ని శుభ్రమైన తట్టపై పెట్టింది. ఆమె ఏం చేసింది? ఆహారాన్ని శుభ్రమైన తట్టపైన పెట్టింది. క్లీన్ గా ఉండాలి కదా మనం తినేటప్పుడు. ప్లేట్ క్లీన్ గా లేకపోతే ఏమి డర్టీగా ఉంటే దాంట్లో ఉంటే క్రిములు అంటే మనం తిన్నామంటే మనకి హెల్త్ గా బ్యాడ్ అవుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. ప్లీజ్ క్లీన్ యువర్ ప్లేట్ ఆఫ్టర్ ఈటింగ్. తిన్న తర్వాత ప్లేట్ ని కడగండి, శుభ్రం చేయండి అంటున్నాం. ఒక్కొక్కరు ఏం చేస్తారు, ప్లేట్ ని తిన్న తర్వాత అట్టట్టే పెట్టేసి ఉంటారు. ఇంట్లో ఉండే ఆడవాళ్ళు క్లీన్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా వాళ్ళు ఎవరు తింటారు వాళ్ళే క్లీన్ చేసుకుంటే ఆడవాళ్ళకి కొంచెం ఫ్రీగా ఉంటుంది కదా. అది ఇంకొక ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. మామ్ కెప్ట్ ద దోశ ఆన్ మై ప్లేట్. అమ్మ నా ప్లేట్ పై దోశ పెట్టింది అంటున్నారు. దోశనే కాకుండా ఇంకేదైనా ఫుడ్, ఇడ్లీ, పొంగల్ ఇలాంటి టిఫిన్స్, ఆహారం, భోజనము ఏదైనా సరే మనం ప్లేట్లలో పెట్టుకొని తింటా ఉంటాం. ఇంకొక వర్డ్ చూద్దాం. థర్డ్ వర్డ్ బౌల్, గిన్నె లేదా పాత్ర అంటాం. BOWL, బౌల్ అంటే గిన్నె లేదా పాత్ర అని అంటాం. మీనింగ్ చూద్దాం. ఏ డీప్ రౌండ్ డిష్ యూజ్డ్ టు హోల్డ్ లిక్విడ్స్ ఆర్ లూజ్ ఫుడ్. ద్రవ పదార్థాలు లేదా మిశ్రమాలు పెట్టే లోతైన పాత్ర. అంటే మనకి గిన్నెలో ఏమి సూప్స్ అలాంటి సలాడ్స్ అలాంటివంతా వేసుకోవచ్చు. మనకి లిక్విడ్ జారిపోయే విధంగా ఉండే లిక్విడ్ ఐటమ్స్ అలాంటివంతా హోల్డ్ చేసుకునేందుకు ఇలాంటి గిన్నెలు చాలా యూజ్ అవుతుంది. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. హీ డ్రాంక్ సూప్ ఫ్రమ్ ద బౌల్. అతను గిన్నెలో నుంచి సూప్ ని తాగాడు. మనకు ప్లేట్ లో సూప్ పోసుకుంటే ఏమి అటా ఉంటుంది, అదే గిన్నెలో పోసుకుంటే ఒకే విధంగా ఉంటుంది. మనం సూప్ ని స్పూన్స్ చేసుకుని తాగుతూ ఉండొచ్చు. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇచ్చింది ఏదేమి ప్లాస్టిక్ బౌల్స్. అది ఏమి సైజెస్ టైప్స్ లో ఉంది. దానికి ఏం చేశారు, ఇన్బిల్ట్ గానే ప్లేట్స్ కూడా అట్టే ఇచ్చేసారనమాట. సెకండ్ ఇచ్చింది ఏదేమి స్టీల్ బౌల్స్. అది కూడా డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ లో ఉంది, డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ లో కూడా దొరుకుతుంది. మనకి కింద ఇచ్చిండేది కూడా చూడండి, థర్డ్ వన్ కూడా ప్లాస్టిక్ బౌల్స్. ఇది కూడా డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ లో ఉంది, డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ లో కూడా మనకి షాప్స్ లో దొరుకుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. దేర్ ఆర్ యాపిల్స్ ఇన్ ద ఫ్రూట్ బౌల్. అంటే గిన్నెలో యాపిల్ పండ్లు ఉంది అంటున్నాం. మనం పండ్ల గిన్నెని ఎందుకు అనుకుంటాము, ఇలాంటివన్నీ థర్డ్ టైప్ ఉండేవంటే మనకి ఫ్రూట్స్, మిక్చర్స్ లైక్ అలాంటివి తినేదానికి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కదా, అందుకోసం దాన్ని పండ్ల కోసం యూజ్ చేస్తాం అంటున్నాం. వాళ్ళు పండ్ల కోసం యూజ్ చేస్తున్నాం, మనం దేనికైనా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పండ్లు పెట్టుకొని తినొచ్చు, మిక్చర్, కారాస్ అలాంటివన్నీ, బిస్కెట్స్ అలాంటివన్నీ పెట్టుకొని తింటా ఉండొచ్చు. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. షీ డ్రాంక్ మిల్క్ ఫ్రమ్ ద బౌల్. ఆమె గిన్నె నుండి పాలని తాగింది. ఆమె గిన్నె నుండి పాలని తాగింది. మనం పాలనే కాకుండా సూపు, నీళ్లు అలాంటివి, జ్యూసెస్ అలాంటివన్నీ కూడా మనం మెన్షన్ చేసుకోవచ్చు. ఇంకొక వర్డ్ చూద్దాం. ఫోర్త్ వర్డ్ ఏంటి, చాపింగ్ బోర్డ్. చాపింగ్ బోర్డ్ అంటే ఏంటి, కూరగాయలు కోసే బోర్డు లేదా కట్ బోర్డు. కట్ చేసేందుకు ఉపయోగిస్తాం కాబట్టి దాన్ని కట్ బోర్డ్ అని కూడా అంటారు. చాపింగ్ బోర్డ్, CHOPPING, చాపింగ్ బోర్డ్, BOARD, చాపింగ్ బోర్డ్ అంటే కూరగాయలు కోసే బోర్డు లేదా కట్ బోర్డ్ అని అంటాం. మీనింగ్ చూద్దాం. ఏ ఫ్లాట్ బోర్డ్ ఆన్ విచ్ ఫుడ్ ఈస్ కట్ ఆర్ చాప్డ్. అంటే మనకి కట్ చేసే ఇది ఎలా ఉంటుంది, ఫ్లాట్ గా ఉంటుంది. అది ఏమి కూరగాయలు లేదా ఏమి కట్ చేయాలన్నా దానికి యూజ్ చేసుకోవచ్చు. మీనింగ్ చూద్దాం. కూరగాయలు లేదా ఇతర పదార్థాలు కోయడానికి ఉపయోగించే బోర్డు. దాంట్లో వెజిటేబుల్స్, కూరగాయలు లేదా చికెన్ ఇలాంటి వాటినైనా కట్ చేసేదానికి ఉపయోగిస్తారు. ఇంకా చూడండి, ఫస్ట్ వన్ చూడండి, ఎన్ని షేప్స్ లో ఉంది. అవంతా ఏమి చెక్కతో చేసింది. ఇక్కడ ఇది రౌండ్ షేప్ లో ఉంది, ఇది రెక్టాంగిల్ షేప్ లో ఉంది, మనకి కావాలంటే స్క్వేర్ షేప్ లో కూడా దొరుకుతుంది. దానికి హ్యాండిల్స్ ఇచ్చారు, కొన్నిటికి హ్యాండిల్స్ ఇక్కడ ప్లెయిన్ గానే ఉంది, అవునా. ఇప్పుడు సెకండ్ వన్ చూడండి, ఇది వచ్చి స్టీల్ తో చేసింది, మనకి రెక్టాంగిల్ షేప్ లో ఉంది, స్క్వేర్ షేప్ లో ఉంది. దాన్ని కూడా పట్టుకునే దానికి కూడా ఇది మన హ్యాండిల్ హోల్ ఇచ్చి ఇచ్చిన్నారు. ఇప్పుడు థర్డ్ వన్ చూడండి, ప్లాస్టిక్ లో ఉంది, దాన్ని కూడా పట్టుకునే దానికి హోల్ మరి ఇచ్చిన్నారు. ఇది కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో ఉంటుంది, డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ లో ఉంటుంది. మనకి ఈ చాపింగ్ బోర్డ్స్ అంతా డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ లోనూ ఉంటుంది, డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లోనూ ఉంటుంది. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. షీ చాప్డ్ ఆనియన్స్ ఇన్ ది చాపింగ్ బోర్డ్. ఆమె ఆ చాపింగ్ బోర్డ్ యూజ్ చేసి ఏం చేసింది, ఉల్లిపాయలు అంటే కోసింది. చాపింగ్ బోర్డ్ అంటే ఏంటి, కూరగాయలు కోసే బోర్డు లేదా కట్ బోర్డ్ అని కూడా అంటారు. మనము ఆనియన్స్ అనే కాకుండా మనం ఏ కట్ చేసుకోవాలనుకున్నా దానిపైన పెట్టుకొని కట్ చేసుకోవచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. ద చాపింగ్ బోర్డ్ ఈస్ మేడ్ ఆఫ్ వుడ్. ఏమి ద చాపింగ్ బోర్డ్ ఏమి దేంతో చేశారు, కొయ్యతో చేశారు. చాపింగ్ బోర్డ్ అనేది ఏంటి, కొయ్యతో చేసిన చాపింగ్ బోర్డ్ అంటున్నారు.
ఇప్పుడు ఫస్ట్ వన్ ఉండేది పొయ్యితో చేసిన బోర్డు. ఇప్పుడు సెకండ్ వన్కి ఎలా సెంటెన్స్ మేక్ చేయొచ్చు, ద చాపింగ్ బోర్డ్ ఇస్ మేడ్ ఆఫ్ మెటల్. ఇప్పుడు అదేవిధంగా థర్డ్ దానికి ద చాపింగ్ బోర్డ్ ఇస్ మేడ్ ఆఫ్ ప్లాస్టిక్, అంటే ఏమి ప్లాస్టిక్తో తయారు చేశారు చాపింగ్ బోర్డ్ని. ఈ సెకండ్ వన్ని మెటల్తో తయారు చేశారు. ఇంకొక ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. డోంట్ ఫర్గెట్ టు క్లీన్ ద చాపింగ్ బోర్డ్. డోంట్ ఫర్గెట్ టు క్లీన్ ద చాపింగ్ బోర్డ్ అంటే మనం ఏమి, మీరు మర్చిపోకండి చాపింగ్ బోర్డ్ని కడగడానికి అంటున్నాం. ఎందుకు కడగాలి, మనం ఏదైనా కూరగాయలు ఏదైనా కట్ చేస్తాము, అలానే పెట్టేస్తే ఏమి దానిపైన క్రిములంతా వచ్చి మనం మళ్ళీ కట్ చేసుకోవాలంటే అది యూస్ అవ్వదు. సో దానివల్ల ఏం చేయాలి, మనం కట్ చేసిన వెంటనే ఆ చాపింగ్ బోర్డ్ని మనం ఏ నైఫ్ని యూస్ చేస్తామో ఆ నైఫ్ని అన్ని క్లీన్గా శుభ్రం చేసి పెట్టుకుంటే క్లీన్గా ఉంటుంది, మళ్ళీ ఎత్తి రీయూస్ చేసుకునేదానికి. ఇంకొక వర్డ్ చూద్దాం. ఫిఫ్త్ వర్డ్ స్టవ్. స్టవ్ అంటే గ్యాస్ పొయ్యి లేదా పొయ్యి అంటాం. స్టవ్ STOVE స్టవ్ అంటే గ్యాస్ పొయ్యి లేదా పొయ్యి అంటాం. మీనింగ్ చూద్దాం. ఏ కిచెన్ అప్లయన్స్ యూజ్డ్ టు కుక్ ఫుడ్ విత్ హీట్ ఆఫ్ ఫ్లేమ్. తినే పదార్థం వేడి చేసి వండే సాధనం లేదా పరికరం అంటాం. వండుకునేదానికి యూజ్ చేసేదాన్ని పొయ్యి అంటాం. ఇక్కడ చూడండి మనకి ఎన్ని రకాలుగా ఉంది. ఫస్ట్ వన్ చూడండి, ఇది 2 బర్నర్స్. మా ఇంట్లో ఉన్నదంటే 2 బర్నర్స్, దానికి ఏమి మనం గ్యాస్ యూజ్ చేస్తాం. మీ ఇంట్లో ఎన్ని రకాల బర్నర్స్ యూజ్ చేస్తున్నారు, ఎన్ని రకాల స్టవ్స్ యూజ్ చేస్తున్నారు మీరు కమెంట్స్లో రాయండి. ఇప్పుడు సెకండ్ వన్ చూసామంటే ఇది వచ్చి కిరోసిన్ యూజ్ చేసి ఇక్కడ కిరోసిన్ పోస్తాము. కిరోసిన్ పోసి మనం ఇది మంటిస్తే మండుకుంటుంది. ఈ సెకండ్ వన్ వచ్చి కిరోసిన్ యూజ్ చేసి మనం యూజ్ చేసుకోవచ్చు పొయ్యి మార. ఇప్పుడు రీసెంట్గా ఎవరు ఎక్కువ యూజ్ చేయట్లేదు. ఓల్డ్ పాతకాలంలో అయితే ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. పాతకాలంలో ఫస్ట్ టైప్ ఉన్న స్టవ్స్ లేదు కాబట్టి ఇలాంటి వాటిని సెకండ్ టైప్ ఉన్న వాటిని యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు థర్డ్ టైప్ కూడా సేమ్ అదే విధంగానే కిరోసిన్ పోసే యూజ్ చేస్తారు. ఇది ఒక మోడల్, ఇది ఒక మోడల్ అనమాట. 2 టైప్స్గా మోడల్స్, చాలా మోడల్స్ ఉన్నాయి. నేను 2 టైప్స్ చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు మనము ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. హీ బాయిల్డ్ వాటర్ ఆన్ ద స్టవ్. అతడు పొయ్యిపై నీళ్లు మరిగించాడు. అతడు ఏం చేశాడు, పొయ్యిపై నీళ్ళని మరిగించాడు. మనకి ఇలాంటి టైప్ పొయ్యిలే కాకుండా మనకి మట్టితో కూడా చేసిన పొయ్యిలు, కట్లు యూజ్ చేసి కూడా మనం యూజ్ చేస్తూ ఉంటారు. విలేజెస్లో అయితే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు అలాంటి వాటిని అన్నిటిని. ఇంకొక ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. డోంట్ టచ్ ద స్టవ్ వెన్ ఇట్స్ హాట్. అంటే వేడిగా ఉన్నప్పుడు స్టవ్ని తాకకండి. అంటే వేడిగా ఉన్నప్పుడు తాకితే ఏమవుతుంది, మనకి చెయ్యి అంతా కాలిపోతుంది కదా, అందుకని తాకకూడదు అంటున్నాం. ఇంకొక ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. వీ హ్యావ్ ఎ గ్యాస్ స్టవ్ అట్ హోమ్. మా ఇంట్లో గ్యాస్ స్టవ్ ఉంది. మా ఇంట్లో గ్యాస్ స్టవ్ ఎన్ని బర్నర్స్ ఉంది, మా ఇంట్లో గ్యాస్ స్టవ్ ఇప్పుడు పైన పిక్చర్ ఉంది చూసారా, అలాంటి 2 బర్నర్సే ఉంది. ఇప్పుడు మనకి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మనకి 2 బర్నర్స్, 3 బర్నర్స్, 4, 5 చాలా బర్నర్స్ యూజ్ చేసి వాడుతూ ఉన్నారు. మీ ఇళ్ళల్లో ఏ బర్నర్స్ యూజ్ చేసి 2 or 3 లైక్ మోర్ ఏ బర్నర్స్ యూజ్ చేసి మీరు వాడుతున్నారో కమెంట్స్లో చెప్పండి. ఇప్పుడు ఈరోజు మనము 5 పదాలు నేర్చుకున్నాము. మీకు డే 1 నుంచి డే 10 వరకు ఏ వర్డ్స్ నేర్చుకున్నామని మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే కింద డిస్క్రిప్షన్లో డే 1 నుంచి డే 10 వరకు లింక్స్ ఇస్తాను, మీరు వెళ్ళి చూసుకోవచ్చు. ఈరోజు డే 11లో కొన్ని పదాలు నేర్చుకున్నాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.